జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ కి కొత్త రాజధాని ప్రతిపాదన మావిగన్. ఏమంటారు మీరు మావిగన్ని? ఆ మావిగన్న పేరు అని చెప్పగానే జగన్మోహన్ రెడ్డిని ఒక జోకర్ లాగా చూడాల్సి వచ్చే పరిస్థితి వచ్చింది. జోకర్ అర్థం కావట్లేదు, సైకో అర్థం కావట్లేదు. అసలు అతను రాజకీయ పరిజ్ఞానం ఉందో లేదో తెలియట్లేదు, అర్థం కావట్లేదు. అసలు అతని పరిస్థితి అతనికే అర్థం కావట్లేదు. అందుకని మావిగన్ అని పేరు పెట్టాడు. అర్థం కాకపోవడానికి ఏముంది? మాజీ ముఖ్యమంత్రి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి, ఆయనకి మావిగన్ అంటే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు అని ఆ మాత్రం తెలియకుండానే పేరు పెట్టాడంటారా? ఆ యువతలో దెందులూరులో 2 అక్షరాలు, గుంటూరులో 2 అక్షరాలు తీసుకొచ్చి పెడితే ఏమొచ్చిందో కూడా చెబుతాడు. అటువంటి పేర్లు పెడతాడు. మీరే చెప్పండి. దెందులూరులో 2 అక్షరాలు, గుంటూరులో 2 అక్షరాలు. వద్దు, మనకొద్దు, వాళ్ళ భాష మనకొద్దు. అటువంటి అటువంటి పదాలు కనిపెట్టడం వల్ల తిట్ట వాళ్ళు. అటువంటి పేర్లు పెడతాం తిట్ట. రాష్ట్ర ప్రజలు మొత్తం అసలు ఎక్కడ ఏ టిస్టాలు ఎక్కడ చూసినా కానీ చర్చించుకుంటున్నారు. ప్రజలు నవ్వుకుంటున్నారు. ఇదేంద్ర ఈ మావిగన్ను జగన్ పేరులో గన్ను ఉందని చెప్పి ఆయనకి రాజధానిలో కూడా గన్ను ఉండాలా అని ప్రజలు తెగ నవ్వుకుంటున్నారు. విద్యార్థులు నవ్వుకుంటారు. ఆంధ్రప్రదేశ్ తెలుగు ప్రజలందరూ అతను ఒక కామెడీ మెన్ లాగా చూస్తున్నారు. మీరేం కామెడీ మెన్ లాగా చూస్తున్నారు అంటున్నారు. అసలు రాష్ట్ర వ్యాప్తంగా మావిగన్ మీద పాజిటివ్ గా చర్చ జరుగుతుందని చెప్పి మరి వైఎస్ఆర్సీపీ అఫీషియల్ ఛానల్ అయినటువంటి సాక్షి మీడియాలో కూడా వస్తుంది కదా. మరి అది అవినీతికి పుట్టిన పత్రిక, అబద్ధాల పుత్రిక సాక్షి. దానికి దానే సాక్ష్యం. దానికి సాక్షి పేపర్కి సాక్ష్యమే సాక్షి. దానికి తప్ప ఎవరు లేరు. దాన్ని చదివేలే 10 మంది, 4 ఏదో నవ్వుకుంటుంటారు. మా ఓడి ఏందో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ కొత్త పేరు పెట్టాడు, వాళ్ళు కూడా నవ్వుకున్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు కూడా ఏదైనా చిత్తశుద్ధి ఉంటే ఒకటే అడుగుతున్నా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలని, మీకు తెలుగు జాతి మీద మమకారం, ఆంధ్రప్రదేశ్ మీద అభిమానం, పొట్టి శ్రీరాములు గారు చేసిన త్యాగానికి మీరేదైనా మీకు చిత్తశుద్ధి ఉంటే మీ దగ్గర వైసీపీని వదులుకొని రండి, బయటకు రండి. అభిమానం ఉంది కాబట్టి జగన్ తో ఉన్నాం మేము, మావిగన్కి మేము సపోర్ట్ చేస్తున్నాం. ఇప్పుడు బొస్సెక్కి అమరావతికి టికెట్ అడిగితే ఎవరు ఇస్తారు, ఎక్కడికి ఇస్తారని చెప్పి మన అంబటి రాంబాబు అడుగుతున్నాడు కదా. మరి అంబటి రాంబాబు ఒక యూజ్లెస్ ఫెలో. అతనికి ఏం తెలుసు? గొడవలు చేయటం, డాన్సులు వేయటం. అసలు రాష్ట్ర ప్రజల గురించి అతనికేం తెలుసు? తెలియకపోవటం ఏముందండి. ఏదో అక్కడ ఏదో పథకం కింద ఎక్కడో విన్నానండి, సత్యనపల్లిలో ఏదో పథకం కింద చనిపోయిన వాళ్ళకి డబ్బులు వస్తే ఆ డబ్బులు కూడా కమిషన్ అడిగాడని చెప్పి విన్నాం. ఈ సోషల్ మీడియాలో కూడా వైరలైంది. అటువంటి వాళ్ళు కూడా మాట్లాడితే ఏమైనా ఉందండి? చిత్తశుద్ధి ఉందండి? అమరావతిలో జరిగే అవినీతిని అంతం చేసే గన్నే మావిగన్ అంటున్నాడు కదా. మరి అదే అంబటి రాంబాబు. అవినీతి అంటారు. అవినీతి సిగ్గుపడుతుంది వీళ్ళు అవినీతి గురించి మాట్లాడుతుంటే. ఎందుకు సిగ్గుపడిద్దండి? అసలు వీళ్ళు మా నాయకులు అవినీతి పరులు, వీళ్ళు నా గురించి మాట్లాడుతున్నారేంది అని అవినీతే సిగ్గుపడుతుంది వైసీపీ వాళ్ళు మాట్లాడుతుంటే. అవినీతి పరులు వైసీపీ నాయకులు అంటారా? పక్కాగా. ఎలా చెబుతారు మీరు ఆ మాట? పక్కాగా వాళ్ళు చేయని అవినీతి ఏంది? చేయని అవినీతి ఏముంది? రాజధానిలో ఇసుక నుంచి ఇసుక అయింది, ఒక ఇనుమైంది, అన్ని దొంగతనంగా అమ్ముకున్నారు. మరి వాళ్ళని ఏమంటారు? అవినీతి పరులు, దొంగలానికి ఏమంటారు? అమరావతి రైతులకు న్యాయం చేయలేదు ఇంతవరకు చంద్రబాబు నాయుడు గారు, అందుకనే మేము మీ బిల్లుని వ్యతిరేకిస్తున్నాం అంటున్నారు మరి వైసీపీ నాయకులు. మరి చంద్రబాబు నాయుడు గారు న్యాయం చేయలేదా? అమరావతి రైతులకు న్యాయం చేయలేదు, అందుకని మేము ఈ బిల్లుని వ్యతిరేకిస్తున్నాం అంటున్నారు. మరి ఏదో సామెత అంటారు, ఆడలేక మధ్యలో తరువు అని. ఆ టైప్ వీళ్ళది. వైసీపీ వాళ్ళది అదండి, ఆడలేక మధ్యలో తరువు అని. ఏయో చెబుతారు. వంక నేర్చినమ్మ డొంక పట్టుకుందని. అటువంటి ఏమి లేకపోయినా కానీ గాలి దూలి పోగు చేసి ఏదో ఒకటి క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తారే కానీ స్వచ్ఛందంగా ఆంధ్రప్రదేశ్ అమరావతికి మద్దతు తెలియజేయాలంటే తెలియజేయరు వీళ్ళు. ఎందుకని చేయలేరు అంటారు? చేయరు వీళ్ళది వంకర బుద్ధి. అయితే ఏమైంది? అమరావతి అయినా ఏదైనా ఒకటే కదా వాళ్ళు. అదే ఇప్పుడు నాకు ఒక మాట అర్థం కావట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు స్టాండ్ ఏమనుకోవచ్చు అంటారు? ఇప్పుడు గతంలో చూసాము, అమరావతి రాజధానిగా ఉండాలి అని చెప్పి నేను ఎక్కడ ఇల్లు కట్టుకున్నాను అన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత 3 రాజధానులు అన్నారు. ఇప్పుడు అధికారం పోయిన తర్వాత మావిగన్ అంటున్నారు. మళ్ళీ మేము అధికారంలోకి వస్తే పేరు మారుస్తాం అంటున్నారు. అసలు ఆయన స్టాండ్ ఏం స్టాండ్ అనుకోవాలి? 3 రాజధానులు అనుకోవాలా అంటారా, మావిగన్ అనుకోవాలంటారా? గతంలో రాజకీయ నాయకులు మాట్లాడేటప్పుడు 2 నాలుకల ధోరణి అనేవాళ్ళు. ఇప్పుడు ఇది 4 నాలుకల ధోరణి లాగా ఉంది. కర్నూలు అంటాడు, కొంచెంసేపు మావిగన్ అంటాడు, కొంచెంసేపు మావి చిగురు అంటాడు, అవసరమైతే సౌత్ ఆఫ్రికా అంటాడు. ఏం చెబుతారో వాళ్ళకి అర్థం కావట్లా. రమ్మనండి, ప్రజల్లోకి రమ్మనండి, చేత్కరిస్తున్నారు. అదే చేత్కరించేది ఏందండి? ఎక్కడికాడ చర్చలు జరుగుతున్నాయంటే జగన్ ఆకాశానికి ఎత్తేస్తున్నారంట. సిగ్గు శరం ఉంటే ఆ 11 మంది రాజీనామా చేసి మేము ఛాలెంజ్ విసురుతున్నా, జగన్మోహన్ రెడ్డి మీ 11 మంది రాజీనామా చేయండి, చేసి రండి, మేము అమరావతికి వ్యతిరేకం, ఆంధ్రప్రదేశ్కి వ్యతిరేకం,
మాది మావిగన్న రండి, మేము వస్తాం. ఉం. దమ్ముంటే మీ 11 మంది రాజీనామా చేసి రండి. అబ్బా ఆశే మీకు. మావిగన్న అన్నారుగా, ఆ, మావిగన్న సపోర్ట్ చేస్తారు లేదా చూద్దాం. 11 మంది రాజీనామా చేసి రండి. ఆహా, అంటే ఈసారి ఆ 11 కూడా రావని మీ ఉద్దేశం అంటారా? ఏమో మరి 11 రావచ్చు, లేదా 1 వచ్చిందో, లేదా 0 అవ్వచ్చు. ఉం. మావిగన్ను స్ట్రాటజీ ఏందో చూస్తాం. ఉం. రాజీనామా చేయమనండి. చెయ్యరు. చేయాలి మరి. ఏం చేయాలి? మరి చెబుతున్నారుగా మావిగన్ను ప్రజలు పాజిటివ్ ప్రజల్లో ఉందని మేము చెబుతున్నామండి, మేము రాజీనామా చేస్తామని చెప్పామైంది మీకేమన్నా? చెయ్యండి. మరి చేస్తేనే కదా తెలిసేది పాజిటివ్ ఉందో నెగిటివ్ ఉందో తెలిసేది. అబ్బబ్బా, చేయమనండి జగన్మోహన్ రెడ్డి. ఒంటరాన్ని చేద్దాం అనుకుంటున్నారా జగన్ ని? మా జగన్ అన్న ఆయన ఎప్పుడు ఉంటాడు చేయమండి. ఆ, ఆయన గాలిలో మాట్లాడతాడు, పైన చూస్తాడు, అందరితో మాట్లాడతాడు, ఏమేమి మాట్లాడతాడు, ఏం చేస్తాడో అర్థం కాదు. ఆ, జగన్ అన్న ఎప్పుడు ఉంటాడు కాదు. ఆ. అంటే చుట్టూ ఎవరో ఒకళ్ళు ఉంటారు మరి. ఆయన వెనకాల సాక్షి పేపర్ ఉంది, సాక్షి ఛానల్ ఉంది. ఒంటోడు ఎట్లా అవుతాడు? ఆ. జగన్ అన్న చాలా ధైర్యవంతుడు. మావిగాని మీద పేరు చెప్పాడు సార్. జనాలు ఏమనుకుంటారో చేతకరించుకుంటారో అనుకోకుండా ధైర్యంగా చెప్పాడు మావిగాన్ని అని. మీకు మావి గన్ నచ్చలేదండి, అందులో గన్ ఉంటే జగన్ గుర్తొస్తున్నాడు, మీకు నచ్చలేదు పేరు మార్చుకోండి, మచిలీపట్నం విజయవాడ మావి అని పెట్టుకోండి. ఏమైందంట? గన్ను తీసేయండి, ఏమైంది? భారతదేశంలో ఉన్న రాజకీయ పార్టీలన్నీ పార్లమెంట్ లో ఏకగ్రీవంగా ఆమోదం తెలిపినాయి. ఇంకా అంతకన్నా ఏముందండి? ఏకగ్రీవంగా ఎక్కడ తెలిపినాయండి? వైఎస్ఆర్సీపీ ఏమన్నా తెలిపిందా ఏంది ఆమోదం? ఎవరండి ఆ మధ్య స్కామ్ లో ఉన్న మిథున్ రెడ్డిగా, వాడు ఒక్కడే గోడలు చేసింది పార్లమెంట్ లో. వైవి సుబ్బారెడ్డి ఏమన్నా సపోర్ట్ చేశాడో ఏంది? ఆ తిరుపతి లడ్డులో కల్తీ చేసినోడేగా. ఏది కదిలిచ్చినా అంటే స్కాముల వాళ్ళందరూ వైసీపీలో ఉండారన్న మీ ఉద్దేశం? స్కామ్లు స్కీములు అందరూ వాళ్ళేనండి. వాళ్ళు తప్ప నేను మంచి నేర్పర్లు స్కాములు చేయటంలో స్కీములు చేయటంలో మంచి నేర్పర్లు. మంచి వాళ్ళకి ఎవరికైనా కొత్తగా వచ్చిన వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలన్నా కానీ వాళ్ళు మంచి ట్రైనింగ్ ఇస్తారు. సరే ఇవన్నీ కాదండి, జగన్మోహన్ రెడ్డి మావిగన్ అనగానే చంద్రబాబు నాయుడు గారికి వణుకు స్టార్ట్ అయిందంట. అమరావతిలో ఆయన దోపిడీ ఎక్కడ ఆగిపోయిద్దో అని చెప్పి భయపడుతున్నాడు అంట, నిజమేనా అది? అమరావతిలో దోపిడీ చేయడానికే ఉందండి. రైతులు స్వచ్ఛందంగా ఇచ్చారు. ల్యాండ్ పూలింగ్ కింద కళ్ళకు కనిపిస్తుంది, క్లియర్ గా కనిపిస్తుంది. దోపిడీ అనే పదానికి నిర్వచనం వీళ్ళు వైసీపీ వాళ్ళు. ఇసుక దొంగతనం చేసిన వాళ్ళు మసిపూసి మారేడికాయ చేద్దాం, రాజధాని అమరావతి మునిగిద్ది, మునిగేసి ఒకటి పెట్టారు, ఇదంతా కావాలని చేస్తున్నారు అని చెప్పుకొస్తున్నారు. ఇక్కడ ఆంబోతు కూడా ఒకటి వస్తుంది. ఏమనికి వస్తుంది? మునుగు ప్రాంతంలో రాజధాని పెడుతున్నారని. 2 గంటల పాటు వర్షం ఏకదాటిగా కుంభవర్షం కురిస్తే హైదరాబాద్ లో అల్లకొల్లం అయింది. 4 రోజులు వర్షాలు కురిసినా కానీ ఎక్కడ రాజధానిలో ఎక్కడ రోడ్డు మీద నీళ్లు నిలబడాల. ఒక రోజు అంబటి రాంబాబు గారికి కూడా సవాల్ ఇచ్చినారు. రండి అంబటి రాంబాబు గారు, మా ఖర్చుతో తీసుకెళ్తాం, మీరు సవాల్ ఇస్తే మేము రావాలా ఏంది? చూపిస్తాం. వర్షం పడిన రోజు ఏకదాటి 2-3 రోజులు వర్షం పడిన రోజు మీరు సవాల్ ఇస్తున్నంత మాత్రం మేము ఖాళీగా ఉంటే రావాలా ఏంది? మరి చూడండి. మరి విమర్శించే బదులు మేము మాట్లాడతాం. చెన్నైలో కూడా గట్టిగా 3-4 రోజులు వర్షం పడిందంటే మునిగిపోద్ది. చెన్నై పల్ల ప్రాంతాలన్నీ మునిగిపోతాయి. అటువంటిది 4-5 రోజులు కుండపోత వర్షాలు పడినా కానీ అమరావతి రాజధాని ఎక్కడ మునగలేదు, ఎక్కడా నీళ్లు లేవు. మేము నమ్మాలా? మేము మునిగిపోయింది, మేము నీళ్లు చేపలు కూడా పట్టుకుంటున్నాం అని చెబుతాం. అయ్యా పడతారు, చేపలు పడతారు, బురద గుంటలు బురద మట్టలు పడతారు. వాళ్ళు దేనికైనా సమర్థులు అండి. వైసీపీ వాళ్ళు దేనికైనా సమర్థులు. దొంగతనం చేసి దొంగ 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 అని కూడా అరుస్తారు, దానికి కూడా సమర్థులు. దొంగతనం చేస్తే దొంగ అన్నారు, ఏమని చెప్తారు? వాళ్ళు దొంగతనం చేశారండి. అంటే శాతకాన్ని దొంగలు వాళ్ళు దొంగతనం చేసి దొంగ దొంగ అంటారు. తెలియని ప్రజలు ఏమనుకుంటారు? అమ్మ దొంగడు ఎవడు వెళ్తున్నాడని చెప్పి అమాయకులు పట్టుకుంటారు. ఇటు అమాయకులు బలి చేసేవాళ్ళు వీళ్ళు. అదొకటి. వైసీపీ నాయకులకి ఒకటే అడుగుతున్నానండి, రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో ఉన్న వైసీపీ నాయకుల్ని, మీరు నైతికంగా ఆలోచించండి, ధర్మంగా ఆలోచించండి. మీకు ఏదైనా చిత్తశుద్ధి ఉందంటే, ఆంధ్రప్రదేశ్ మీద అభిమానం ఉంది, అమరావతి మీద అభిమానం ఉంది అని మీకు అనిపిస్తే వైసీపీకి రాజీనామా చేసి బయటికి రండి. బయటకు వచ్చి తెలుగు ప్రజల గౌరవాన్ని, తెలుగు ప్రజల మద్దతు తెలియజేసి తెలుగు ప్రజలకు సపోర్ట్ గా ఉండండి అని అడుగుతున్నాం. రాకపోతే మీ కర్మ 2029లో మిమ్మల్ని పాతరేస్తారు.